4 ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా, 4 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి సార్. ఒకటి షేక్ అవుతుంది, వైబ్రేట్ అవుతుంది బండి. ఇది ప్రాబ్లం ఉంది, సడన్ వస్తలేదు అని చెప్పిన. ఇదే లేరు, ఏం చెప్పాలి చెప్పండి. ఇదేం సర్వీసింగ్ భయ్, పైసలు నొక్కుతుర్రు గిట్లనా? మేము పనేం లేక షోరూమ్లు ఇస్తున్నామే అంది. హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ శాండీ 1701. ఏం బ్రో మార్నింగ్ 7కి పోతున్నా అనగలరు. ఏం లేదు దోస్తులు, బండికి సర్వీసింగ్ చేయాలి. నిన్న చెప్పినా కదా, ఈరోజు సాటర్డే. సో ఈరోజు ఇంత ఎర్లీగా ఎందుకు పోతున్నా, 6:15 అవుతుంది. ఈ బండి అక్కోళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి 8:30 వరకు నాకు వేరే వర్క్ ఉంది. 8:30 వరకు కంప్లీట్ చేసుకొని 9 లోపు షోరూంలో పెట్టాలి. ఈరోజు సాటర్డే, రేపు సండే. సో ఎర్లీగా సర్వీసింగ్ క్లోజ్ చేస్తా అంటారు. సో అందుకోసమే తొందరగా పోయి సర్వీసింగ్ చేయించుకుందాం. ఆల్రెడీ ఈరోజు నేను ర్యాపిడో ఆన్ చేసిన, ఊబర్ ఆన్ చేసిన, బట్ బాడీ మొత్తం నర్వస్ అయిపోయింది, అసలు చేయబుద్ధి కాలే. సో ఎందుకులే అని చెప్పేసి అసలు 2 ఆఫ్ చేసేసుకొని అక్కోళ్ళ ఇంటికి వెళ్ళేసి బండి ఆడ పెట్టేస్తా. సో గాయస్, మన ఛానల్ కొత్త వచ్చిన లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మన బండికి చిన్న ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయంటే, ఇక్కడ అరన్ చూసిరా, ఇది లాంగ్ ప్రెస్ చేస్తాను వస్తున్నది. ఇప్పుడు వచ్చింది కదా, అది నార్మల్గా కంటిన్యూ అయితే లేదు. అండ్ వాళ్ళకి ఫస్ట్ టైం కూడా చెప్పిన, బండి స్పీడ్ పోతే హ్యాండిల్ షేక్ అవుతుందని చెప్పిన. ఇప్పుడు సెకండ్ సర్వీసింగ్ కూడా అదే చెప్తాను. అండ్ థర్డ్ వన్ ప్రాబ్లం ఏం లేదు, బండి కండిషన్ లైట్గా బండి వైబ్రేషన్ లెక్క అవుతుంది, అదొక థర్డ్ పాయింట్ ఉంది. అంతే గాయస్, మేబీ ఏమన్నా గుర్తొస్తే అక్కడ చెప్తాను. కానీ ఈ మూడు పాయింట్ మాత్రం కరెక్ట్ ఏమని చెప్తాను. సర్వీసింగ్ అంటే వాళ్ళు ఆయిల్ వాళ్ళకి నచ్చింది ఇస్తారు కాబట్టి చల్తా. సో గాయస్ చలో, ఇక బండి ఆడ పెట్టేసి మన వర్క్ కంప్లీట్ చేసుకొని సర్వీసింగ్కి అయితే ఇచ్చేద్దాం. ఓకే, సెకండ్ సర్వీసింగ్ బ్లాగ్ అండ్ వాళ్ళు ఎట్లా చేసారు కూడా రివ్యూ ఇస్తాను మీకు, మర్చిపోకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ సర్వీసింగ్కి 48 per liter ఇచ్చింది కదా, అండ్ సెకండ్ సర్వీసింగ్ తర్వాత కూడా నేను చెక్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఎట్లా చెక్ చేస్తానంటే, ఎంత 40 to 60 మధ్యలో పోతారండి స్పీడ్. అండ్ దీంట్లో ఓన్లీ సింగిల్ పర్సన్, ఓన్లీ నేనే ఎక్కుతాను. అండ్ డబుల్ పర్సన్తో అయితే బండి మైలేజ్ చెక్ చేయను. సో అంతకుముందు చాలామంది ఏమంటే, ఈ బండి కంటే వేరే బండి ఎక్కువ, యూనికాన్ ఎక్కువ, 150cc అండ్ 150cc పల్సర్ ఎక్కువ, ఎన్ఎస్ అన్నీ చెప్పారు. సో నేను చెప్పిన అందరు ఒక్కొక్క లెక్క చెప్తారు. ఎట్లా అంటే సింగిల్ డ్రైవ్ చేయడం కానీ, స్పీడ్ లిమిట్ కానీ, అవన్నీ ఒక్కొక్క లెక్క చెప్తాను. నేను 70 నుంచి 80 మధ్యలో స్పీడ్ పోయినా అండ్ డబల్ పోయినా అన్ని మరీ చెప్పిన. సో ఇప్పుడు సెకండ్ సర్వీసింగ్లో ఒకటి చూద్దాం ఎంత మైలేజ్ వస్తుంది ఏం కదా అని చెప్పేసి. కొత్త బైక్ సార్, కొత్త బైక్, నెంబర్ ప్లేట్ రాలే. అమ్మో భయం అయిపోయింది, ముంగడ సార్ ఆపి అయ్యో కొత్త బైక్ అంటే సార్ పోపు అన్నాడు. సో గాయస్, సర్వీస్ సెంటర్ దగ్గరకు అయితే వచ్చేసిన. మరి ఓపెన్ చేసిరా లేదా తెలియదు, ఓపెన్ చేసిర్రు. మరి మన ముందు ఎన్ని బండ్లు ఉన్నాయో తెలియదు, పెట్టేద్దాం పైకి. ఏది ఆడ బయట సర్వీస్ ఇది. అచ్చా, అరే యాక్చువల్లీ ఫస్ట్ సర్వీసింగ్ చెప్పిన అన్న, ఆ ప్రాబ్లం సాల్వ్ కాలే. ముంగడ 60 స్పీడ్ పోతే షేక్ అవుతుందని చెప్పిన, అది అట్టనే ఉంది. తర్వాత మనం గేర్ వేసేటప్పుడు కూడా హార్డ్ ఉంది, ఆ సడన్గా రాదన్నది, ఆ సడన్గా వస్తలే. అరామ్ లాంగ్ ప్రెస్ చేసి వస్తుంది, ఇప్పుడు వస్తుంది కదా అట్లా. मोबाइल नंबर 9652 तेंपुड़ रामेतला. इसको बैटरी प्रॉब्लम है तो एक बार चार्जिंग करते हैं, चार्जिंग करो बैटरी हुआ नहीं तो भी आपका वारंटी दे देते बैटरी. संदीप ना, संदीप. मोबाइल नंबर 9652 नहीं हुआ तो करेगा, ठीक है, आपका वारंटी में दे देते. 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా, 4 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి సార్.
ఒకటి షేక్ అవుతుంది, వైబ్రేట్ అవుతుంది బండి. 5:30 తర్వాత కాల్ చేయమ్మా. మన గేర్ వేసాం కదా, మళ్ళీ ఆడుంది ఫస్ట్ సర్వీసింగ్కి ఫ్రీ అవుతుందని చెప్పి. ఇంకా అరే ఫస్ట్ సార్ 3,000 తిరిగినా అన్న, 3,000 కూడా ఇది కాదా. అదొకటి. ఇదొకటి ఏంటంటే నువ్వు కొడుతున్నావు కదా, వస్తుంది ఇప్పుడు సడన్గా వస్తలేదు. ఇది ఏంది, ఇది పోయింది, స్పేర్ పార్ట్ లేదు, తర్వాత తీసుకొస్తా అని చెప్పిండు సెకండ్ సర్వీసింగ్. ఓకే, థ్యాంక్స్ అన్న. సో గాయ్స్, మన చేతులు ఏం లేదు, బండి లేదు, ఏం లేదు, బై వాక్ నడుచుకుంటూ పోతున్నాం. సో బండి సర్వీసింగ్ 5:30కి రమ్మని చెప్పారు. ఇక నుంచి అక్క వాళ్ళ ఇంటికి పోవాలి. 5 hours later. సో గాయ్స్, ప్రజెంట్ టైం వచ్చి ఎంత అవుతుందంటే 5:54 అవుతుంది. మనకు 5 o'clock రమ్మని చెప్పారు. ఇక ఇప్పుడు వాటర్ వాష్ చేసారు. వాటర్ వాష్ కంప్లీట్ అయిపోయింది, కానీ ఇంకా చాలా బండ్లు వచ్చినాయి. సో చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే, వీళ్ళు వచ్చిన తర్వాత సర్వీసింగ్ చేసిన అని చెప్పారు, బట్ ఏం చేసారు అర్థమవుతలే నాకైతే. ఇప్పుడు వాటర్ వాష్ చేసి ఇప్పుడు అడుగుతారు, ఇట్లా ఉంటుంది. నిజం చెప్పాలంటే అన్సాటిస్ఫాక్షన్ ఉన్నా నిజంగా. ఆ బండి అయితే వాటర్ వాష్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో కొంచెం అన్నది బట్ట వేడి దూడిస్తే బాగుంటుంది. ఇంకేంతో ఏమో బాయ్, ఇట్లా సెకండ్ సర్వీసింగ్ ఇట్లా అయింది మన బండిది. డస్ట్ అయితే ఏం లేదు, బట్ చైన్ స్ప్రే కొడతారో ఒకసారి కనుక్కుందాం. చైన్ స్ప్రే కొట్టాలి, ఎందుకంటే వాటర్ కొట్టినప్పుడు చైన్ స్ప్రే కొట్టకపోతే చైన్ గూడుస్తుంది అన్నమాట. ఇది ప్రాబ్లం ఉంది, సడన్గా వస్తలేదు అని చెప్పిన. ఇదే లేరు, ఏం చెప్పాలి చెప్పండి. ఇది వస్తలేదు, ఇప్పుడు వస్తుంది కదా, సడన్గా వస్తలే. అది బ్రో, ఎవరు బ్రో ఇదేం సర్వీసింగ్ భయ్, పైసలు నొక్కుతుర్రు గిట్లనా? మేము పనేం లేక షోరూమ్లు ఇస్తున్నామే అంది. కొంచెం మనం ఏంది స్టాండ్కి సెంటర్ స్టాండ్ వేసినాడు, అందుకోసం పోలేదంట. ఏం చేస్తాను చెప్పి వీళ్ళకు, సెంటర్ స్టాండ్ వేస్తే సెంటర్ స్టాండ్ని క్లాత్తో క్లీన్ చేయాలి. సర్వీసింగ్ పనేంలోకి ఇయ్యారు కదా షోరూమ్లలో, మంచిగా సర్వీసింగ్ చేస్తారని ఇస్తారు కదా. మళ్ళీ సెకండ్ సర్వీసింగ్ నార్మల్గా సంవత్సరం తర్వాత బండి కాదు కదా. మార్నింగ్ వస్తే ఇప్పటి వరకు ఉందన్న, మార్నింగ్ వస్తే ఇప్పటి వరకు కూడా వేయలేరు, మళ్ళీ ఇప్పుడు వాటర్ వాష్ కొట్టారు. ఇది మళ్ళీ చేంజ్ చేయమని చెప్పినది కూడా చేంజ్ చేయలే వాళ్ళు. అడిగితే వేయలే అంటాడు. ఏంది కాక బండి అయిపోయింది కానీ బండి హ్యాండ్ ఓవర్ చేస్తలేరు. పేపర్ రాలేవంట, పేపర్ లేదంట. ఏం చేస్తాం చెప్పు, మరి ఇంత డిలే చేస్తారు సర్వీసింగ్. అయ్యో, బండి తుడుస్తుర్రా ఏందన్నా, అసలు తుడిచినట్టు లేదు, ఏం లేదు. ఏం సర్వీసింగ్ చేస్తుర్రేమో అర్థమైతేలే. ఏడ పడతాడు డస్ట్ గీస్తున్నది. పైసలు పుణ్యానికి ఇస్తున్నాం అనుకుంటుర్రో ఏందో. సరే ఇక చూసిరా ఎంత మట్టి ఉంది దీనికి. సార్ ఇట్లాంటి సార్ సర్వీసింగ్ కొంచెం మంచిగా చేయమని చెప్పండి సార్. ఇక చూడండి క్లీన్ చేస్తారు అసలు. ఇదా ఇప్పటిని సెకండ్ టైం చెప్పిన ఆల్రెడీ. ఏంది బ్రో మరి ఇప్పటిదాకా అని చెప్పిన, అయ్యో ఇంతమంది ప్రాబ్లం ఉందని. అరే అమ్మ మరింత వరకు సర్వీసింగ్ చేస్తుర్రు అసలు. పైసలు పుణ్యానికి ఇస్తలేం కదా, గట్టిగా వేసుకుంటేనే వీళ్ళు క్లీన్ చేస్తారు, లేకపోతే క్లీన్ చేస్తలే, ఏం చేస్తలే. ఇప్పుడు మళ్ళీ తిట్టినా కాబట్టి మళ్ళీ నీట్గా క్లీన్ చేసారు. ఇట్లున్నది సంసారం వీళ్ళది. అరే పైసలు ఇస్తున్నాం భయ్, పుక్కట్లో చేస్తలేరు కదా సర్వీసింగ్. ఓకే, సో గైస్ మార్నింగ్ మనం 9:30కి ఇచ్చినాం బండి. సో ప్రజెంట్ టైం వచ్చి 7 అవుతుంది. మనకు సర్వీసింగ్ బిల్ వచ్చి
551 రూపీస్ అమౌంట్ అయితే అయింది. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే బేకార్ సర్వీసింగ్ అన్నమాట. ఎంత బేకార్ అంటే ఇంకోసారి ఇక్కడ సర్వీసింగ్ చేయించుకుంటే మన చెప్పు తీసుకొని మనం కొట్టుకోవాలి. మంచి సర్వీసింగ్ చేసిర్రు. సో చూద్దాం. థర్డ్ సర్వీసింగ్ వచ్చి 6,000 చేయించాలంట. అసలు ఏం సర్వీసింగ్ బై, ఎంత టైం వేస్ట్ చేస్తారు తెలుసా. సో నా బండి అంటే నడిచిపోతుంది. నేను 9:30కి వచ్చినా సరే ఓకే, మనకి పీకే పని ఏం లేదని చెప్పి లైట్ తీసుకుంటాము. చాలామంది నైట్ ఇచ్చిరంట. ఇప్పుడు జాబ్కి వెళ్ళే వాళ్ళు నైట్ ఇచ్చిరంట. నిన్న నైట్ ఇస్తే ఈరోజు వరకు ఈరోజు నైట్ వరకు కూడా కాలేదు. 2-3 అయితే రిటర్న్ తీసుకెళ్ళిపోయారు తెలుసా. మరీ అంత నెగ్లిజెన్స్ చేస్తే అసలు కొనేవాళ్ళు కానీ సర్వీసింగ్ చేయించుకునే వాళ్ళే కానీ ఎట్లా చేయించుకుంటారు దాంట్లో. నిజం చెప్తున్నా, ఇక్కడ కేపీహెచ్బిలో ఉన్న హీరో షోరూమ్ మాత్రం బేకార్ అంటే బేకార్ ఉంది. సో అది మరీ ఇంత వరస్ట్ రివ్యూస్ అని అనుకోలే. ఆల్రెడీ ఫస్ట్ సర్వీసింగ్కే బ్యాడ్ రివ్యూ ఇవ్వాలి. బట్ సర్లే, మనం బండి కొన్నాం కదా, ఒకసారి చూద్దాం. సెకండ్ సర్వీసింగ్ అన్న మంచి చేస్తారేమో అని చెప్పేసి నేను ఏం బ్యాడ్ రివ్యూ ఇవ్వకుండా గుడ్ రివ్యూ ఇచ్చిన. సో మరీ ఇప్పుడు సెకండ్ సర్వీసింగ్ అంతా వరస్ట్ చేస్తాను, ఎందుకు గుడ్ రివ్యూ ఇస్తా. అసలు నాకు నచ్చలే నిజంగానే, అసలు వాళ్ళ నచ్చలేగో. నేను ఏం చెప్పిన, ఇది చేంజ్ చేయాలా, ఇది ప్రాబ్లం ఉందని చెప్పిన. సో వాళ్ళు చేంజ్ చేయలే. ఇప్పుడు థర్డ్ సర్వీసింగ్ వచ్చి చేంజ్ చేయన్నారు. థర్డ్ సర్వీసింగ్ కూడా రాను, మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తా, మా ఫ్రెండ్ దగ్గర చేయించుకుంటా. ఫోర్త్ సర్వీసింగ్ వచ్చి చూపిస్తా. ఫోర్త్ సర్వీసింగ్ కూడా స్పేర్ పార్ట్ లేదు, అది లేదు, ఇది లేదంటే అప్పుడు మాట్లాడితే. చలో ఫ్రెండ్స్, ఈరోజు ఇది బ్లాగ్. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. సో అండ్ ఇంకోటి వచ్చి ఏంటంటే రేపు బండి రివ్యూ అయితే ఇస్తాను. బండి కండిషన్, బండి స్పీడ్ మొత్తం అయితే ఒక రివ్యూ అయితే ఇస్తాను. సో పక్కా వెయిట్ చేయండి.